రెచ్చిపోతున్న యూట్యూబర్ అన్వేష్. మరి దాదాపు మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. సో కానీ కొన్ని సందర్భాల్లో అంటే తెలిసి తెలియనప్పుడు మాట్లాడిన మాటలు వేరు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక అవగాహన ఉన్న తర్వాత, సొసైటీలో భాగస్వామిగా ఉన్న తర్వాత మాట్లాడేటువంటి మాటలు వేరు. అంటే పాత మాటలు కొత్త మాటలు కంపేర్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న స్థితి, ఆ స్థితి మీద మాట్లాడేటువంటి మాటలే చాలా ఇంపార్టెంట్. అయితే ఆడపిల్లలతో వెకిలి చేష్టల వీడియోలు చాలా పెట్టాడు ఆయన. మైనర్ బాలికతో కూడా పిచ్చి చేష్టల వీడియోలు పెట్టాడు అన్వేష్. భాష కూడా దారుణంగా ఉంటుంది. ఆయన పెట్టినటువంటి వీడియోలు కానీ, ఆయన మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి వీడియోలు కాదు. ఆయన ఒక యూట్యూబర్గా ఫేమస్ అయిన తర్వాత, సో సొసైటీలో ఒక గౌరవాన్ని, ఒక రెస్పెక్ట్ని, ఒక ఐడెంటిటీని పొందిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు సమాజం మీద చాలా వరకు ఒక ప్రభావం చూపుతాయనేటువంటి మాట వాస్తవం. సో కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద చాలామంది చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బూతులు లేకుండా వీడియోలే పెట్టడం లేదు. సో సాధారణంగా నార్మల్ వీడియోలు పెట్టట్లేదంట బూతులు లేకుండా. నటుడి శివాజీ వ్యాఖ్యలపై స్పందించారు అన్వేష్. ఆ క్రమంలో ఇష్టం వచ్చిన భాష వాడారు ఆయన. సరే, ఎవరైనా స్పందించవచ్చు. సో స్పందించినటువంటి క్రమంలో ఆయన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినటువంటి భాష వాడారు. బీజేపీని కూడా